యేసుక్రీస్తు వారు అపవాది చేత శోధింపబడాలని, తన జీవితంలో వచ్చే ప్రతి సమస్యను అధిగమించడానికి పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు వారిని అరణ్యంలోకి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. కానీ ఆ శోధకుడు శోధించుటకు అప్పుడే యేసుక్రీస్తు వారి దగ్గరకు రాలేదు. ఎప్పుడైతే 40 దినములు 40 రాత్రులు యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉండి ఆకలిగా ఉన్నాడో, ఆ బలహీనమైన సమయమును చూచి ఆ శోధకుడైన అపవాది శోధించడానికి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడంటే, నువ్వు దేవుని కుమారుడివే కదా, ఆకలిగా ఉన్నావు కదా, అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను, అప్పుడు నువ్వు జీవిస్తావని ఆ బలహీనమైన సమయమున దేవుని మాటను కాకుండా తన మాటను వినేటట్లుగా చేసుకుంటున్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తారు అని లేఖనము చూపించారు. అనగా రొట్టె ఉన్నా లేకపోయినా, కడుపు నిండినా నిండకపోయినా మనుష్యులు చనిపోతున్నారు. కానీ దేవుని నోట నుండి వచ్చు మాట ప్రకారము భూమి మీద బ్రతికితే పరలోకములో నిరంతరం జీవిస్తాం అని యేసుక్రీస్తు వారు అపవాది నోరు మూయించాడు. అయినా సరే అపవాది పట్టు విడవక పరిశుద్ధ పట్టణమునకు యేసుక్రీస్తు వారిని తీసుకొని పోయి దేవాలయ శిఖరమున నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడివైతే క్రిందికి దూకుము, నీ పాదము రాతికి తగలకుండా దేవుడు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుంటారని వ్రాయబడి ఉన్నది కదా అని చావు తెలివితేటలతో అపవాది కూడా లేఖనము చూపించింది. అందుకే యేసుక్రీస్తు వారు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపకూడదు అని మరలా లేఖనం చూపించారు. అనగా దేవుడు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటాడు, కానీ కావాలని దేవుని శోధింపకూడదని యేసుక్రీస్తు వారు అపవాది నోరు మూయించాడు. అయినా సరే అపవాది మరలా యేసుక్రీస్తు వారిని ఎత్తైన కొండ మీదకు తీసుకొని పోయి లోకరాజ్యములన్నిటినీ వాటి యొక్క మహిమను చూపించి, నీవు సాగిలిపడి నాకు నమస్కారం చేస్తే వీటన్నిటినీ నీకు ఇస్తానని ముల్లోకాల అధిపతి అయిన యేసుక్రీస్తు వారికి అధికారమని ఎరవేస్తుంది. అది తెలుసుకున్న యేసుక్రీస్తు వారు, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని లేఖనము చెప్తుంటే నువ్వు నీకు సాగిలిపడి నమస్కారం చేయమని చెప్తున్నావేంటి? నీ కపట బుద్ధి నాకు తెలుసు, ఇక్కడి నుండి వెళ్ళిపో అనగానే అపవాది వెళ్ళిపోయింది. అపవాది వెళ్ళిపోయిన తరువాత ఇదిగో దేవదూతలు వచ్చి యేసుక్రీస్తు వారికి పరిచర్య చేశాయి. కొన్ని రోజులు అయిన తరువాత బాప్తిస్మిచ్చి యోహాను గారు చెరపట్టబడ్డాడని యేసుక్రీస్తు వారు విని గలిలయలోని కపెర్నహూమునకు వచ్చారు. మరి ఆ ప్రాంతమునకు యేసుక్రీస్తు వారు రావడం వలన యెషయా గారు చెప్పిన ప్రవచనం నెరవేరింది. యేసుక్రీస్తు వారు మొదటి 9 శిష్యులను పిలుచుకున్నారు. వారెవరనగా పేతురు సహోదరుడైన ఆంద్రెయ, జబదాయి కుమారుడైన యాకోబు, యోహాను. వీరికి, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరుగా చేతునని వారితో యేసుక్రీస్తు వారు చెప్పగానే వీరు అన్నిటినీ వదిలి యేసుక్రీస్తు వారిని వెంబడించారు. ఆ తర్వాత ఆయన సమాజ మందిరానికి వెళ్ళి బోధించుచున్నాడు, దేవుని రాజ్యం గురించి ప్రకటించుచున్నాడు. ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచడం వలన యేసుక్రీస్తు వారి కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించింది. ఇక గలిలయ, దెకపోలి, యెరూషలేము, యోదయ అను ప్రదేశముల నుండి, అలానే యోర్దానుకు అవతల నుండి బహు జనసమూహములు ఆయనను వెంబడించారు. మరి ఈ అధ్యాయములో మనము నేర్చుకోవలసిన విషయాలు ఏమిటంటే, శోధనలు రాకూడదని దేవుని ప్రార్థించడము కాదు, ఆ శోధనలు వచ్చినా పడకూడదని దేవునికి ప్రార్థించాలి. అపవాది బలహీనమైన సమయంలో యేసుక్రీస్తు వారిని ఎలాగైతే శోధించి పడగొట్టాలనుకుందో అలానే మనము కూడా పడిపోవాలని, ఇదిగో కుటుంబం ఇబ్బందులలో ఉన్నప్పుడు, యథార్థంగా ఉన్న వ్యతిరేకత వచ్చినప్పుడు, అందరూ తిరస్కరించినప్పుడు, ఆ బలహీనమైన సమయంలో అపవాది వచ్చి, దేవునిలో ఉంటే నీ బ్రతుకు ఇంతే, ఇలాంటి పరిస్థితే నీకు ఉంటుంది, అసలు దేవుడు ఉన్నాడా,
ఉంటే దేవుని నమ్ముకున్న వారికి ఇన్ని కష్టాలు బాధలు ఎందుకు వస్తున్నాయి? దేవుని నమ్ముకొనని వారు ఎంతో సుఖవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. కాబట్టి దేవుడు లేడు అనే అపనమ్మకాన్ని నీకు కలిగిస్తుంది. ఈ లోకములో డబ్బే శాశ్వతం. డబ్బున్నవాడికి లోకం దాసోహం అవుతుంది. డబ్బు ఉన్నవాడి మాటే ఈ సమాజంలో చెల్లుబాటు అవుతుంది. డబ్బుంటేనే కుటుంబం, డబ్బుంటేనే బంధాలు, డబ్బుంటేనే పిల్లలు, తల్లిదండ్రులు, స్నేహితులు అని ఆ బలహీనమైన సమయంలో దేవుని కోసం కాకుండా డబ్బు కోసమే ఎలాగైనా బ్రతకమని చెప్తుంది. ఆ డబ్బు కోసం నీవు బ్రతకడానికి అపవాది కొన్ని అవకాశాలను కూడా నీకు ఇస్తుంది. అందులో పడ్డావా దేవుని నుండి దూరం అయిపోతావు. అదే దేవునిలో ఉన్నప్పుడు కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా దేవుని కోసమే నిలబడ్డావా యేసుక్రీస్తు వారిలా దేవుని కుమారుడిగా గొప్పవాడిగా దేవుని దృష్టిలో నిలిచిపోతావు. అలా నిలబడాలంటే దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే డబ్బు ఇప్పుడు ఉన్న దాని వలన వచ్చే సుఖభోగాలన్నీ ఇప్పుడు ఉన్న కొంతకాలానికి మనం చనిపోతాం. కానీ దేవుని మాట అయిన వాక్య ప్రకారం జీవిస్తే నిరంతరం ఆయన దగ్గర జీవిస్తాం. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు చెరపట్టబడ్డాడని క్రీస్తు వారు విని తన పరిచర్యను ఆపేలేదు. వేరొక ప్రాంతానికి వెళ్ళి తన పరిచర్యను ప్రారంభించాడు. అలానే మనకు కష్టాలు వస్తున్నాయని దేవుని కోసం ఆగిపోకూడదు. ఎలాగైనా దేవుని కోసం నిలబడాలి. అవసరమైతే శిష్యులులా అన్నిటిని వదిలి ఆయనను వెంబడించాలి. యేసుక్రీస్తు వారు లేకపోయినా శిష్యులు దేవుని సువార్తను ఎలాగైతే ప్రకటించారో అలానే మనం మనలాంటి వారిని దేవుని కోసం నిలవబెట్టి మనం లేకపోయినా వారు దేవునికే బ్రతికేటట్లు చేయాలి. ఇక ఈ అంత్య దినాలలో శరీరానికి ఉన్న రోగాన్ని కాకుండా ఆత్మకున్న రోగాన్ని స్వస్థత చెయ్యాలి. ఎందుకంటే శరీర రోగం పోయినా మరలా వస్తుంది. ఆ రోగం బాగుపడేంత వరకే దేవుని దగ్గరికి వస్తారు, ప్రార్థనలు చేస్తారు. ఆ రోగం నుండి బాగుపడిన తరువాత దేవుని నుండి దూరం అవుతారు. మరలా అవసరం వచ్చినప్పుడే దేవుని దగ్గరికి వస్తారు. అదే ఆత్మకున్న రోగాన్ని బాగు చేస్తే విశ్వాసంలో నిరంతరం నిలిచి ఉంటారు. ఎన్ని అడ్డంకులు అవరోధాలు వచ్చినా శిష్యుల దేవుని కోసం ప్రాణాలను ఇవ్వడానికైనా సిద్ధపడతారు తప్ప దేవుని నుండి దూరం అవ్వరు. కాబట్టి మత్తయి సువార్త 4వ అధ్యాయం ఎన్నో విషయాలను మనకు నేర్పిస్తుంది. అందులో కొన్ని విషయాలనే మీకు చెప్పడం జరిగింది. మరి ఇలాంటి మరెన్నో విషయాలను మీరు నేర్చుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను